మీరు మనం మాట్లాడిన ఈ కన్వర్జేషన్‌లో 1, 2 సామెతలు గూడా చెప్పారు. హ్మ్. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాము. అందుకే ఒకటి అడగాలనుకుంటున్నా. పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అని చెప్పి పెద్దవాళ్ళు ఇది గూడా చెప్పేవారు. దాని గురించి మీకేం తెలుసు? అంటే పుణ్యం కొద్దీ పురుషుడు అనంటే, మనం పుణ్యం చేసుకుంటే మంచి ఆహ్, మన అడుగుజాడల్లో అంటే మనసును మనసై, బ్రతుకున బ్రతుకై ఉండేటువంటి పురుషుడు నీకు దొరుకుతాడు. అదే అంటే ఒక అమ్మాయికి ఒక పేరెంట్స్‌ని అన్ని సంవత్సరాలు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి, ఒక అవును. ఇంట్లో ఉండి, అందరితో కనెక్టివిటీ ఉండి, హ్మ్. ఆ బంధాలన్నిటిని పక్కన పెట్టి, ఆల్ ఆఫ్ ద సడెన్ ఒక కొత్త ఫ్యామిలీ, ఒక కొత్త వ్యక్తితో మనం ఇది చేయగలుగుతున్నాము అనంటే, హ్మ్. అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీకుంటూ ఉన్నాను అని ఒక మనిషి సపోర్ట్ ఉండగలిగేటువంటి భర్త రావడం అనేది చాలా నిజంగా గూడా అది అవును. పూర్వజన్మ సుకృతమే. హ్మ్. అలా పెద్దవాళ్ళు చెప్పారు అనంటే నిజంగా గూడా అది హ్మ్. ఉంటుందేమో. ఓకే. అలా ఉన్న భర్త రావడం అనేది చాలా అదృష్టం. హ్మ్. అట్లాగే భర్తతో పాటు పిల్లలు గూడా అలాంటి వాళ్ళే పుట్టారనుకోండి. లేదు అనంటే ఎంతైనా పిల్లలు పుట్టిన తర్వాత కాస్త పిల్లల మీదే ఎక్కువ మనకి ప్రేమ అవన్నీ హ్మ్. ఉంటుంటాయి గదా! అరే! నేను ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కోసమే నా అవును. జీవితాన్నంతా ధారపోసా. ఎన్నిటినో వదులుకున్నా, ఎన్నో సాక్రిఫైజులు చేశా. ఇది తీరా చూస్తే వీళ్ళేంటి ఇలా అయ్యారు హ్మ్. అన్న బాధ లేకుండా నీ అవును. పిల్లలు నీకు 100లో ఒక 50% ఉన్నా చాలు. అంతే. అది మంచి అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ ఆ! అనేది చెప్తాను నేను. ఈ ఓకే. 2 బ్యాలెన్సింగ్‌గా ఉన్నటువంటి ఒక స్త్రీ చ ఖచ్చితంగా అదృష్టవంతురాలే. ఆవిడ పూర్వజన్మలో దానాలు, ధర్మాలు చేసుకుంటం బట్టే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు పుట్టుంటారేమో. హ్మ్. అది కూడా నమ్మాలి. నమ్ముతాం. నమ్మాలి. ఓకే. ఇప్పుడేదో అంటే లవ్ మ్యారేజెస్ అని, అదని, ఇదని చెప్పి మేమే అంటే నిర్ణయించుకున్నాం మా కాబోయే భార్యని కానీ, భర్తని కానీ ఇలా ఫీల్ అయిపోతున్నారు తెగ. అంటే ఇదంతా మనం గత జన్మలో చేసిన దాన్ని బట్టే క్రియేట్ అయింది. లేదు అంటే స్వర్గంలోనే నిర్ణయించబడ్డాయి పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు. ఎలా తీసుకోవచ్చంటారు ఇది? అంటే ఇప్పుడు స్వర్గంలో నిర్ణయించబడినయి అని మనకు పెద్దవాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారంటే, ఒక బంధం అనేది పెళ్లి అనేది అయిన తర్వాత చిన్న చిన్న వాటిలకో, అదనో, ఇదనో లేదంటే ఇంకేవేవో రీజన్స్ ఉంటాయి. పిల్లలు పుట్టలేదని కొంతమంది వేధించే వాళ్ళు అవును. ఉంటారు. అవును. అట్లాంటి వాళ్ళు గూడా ఉంటుంటారు గదా! సో, అది పెద్ద రీజన్ లాగా చూపిస్తారు వాళ్ళు. హ్మ్. హ్మ్. చూపిచ్చి మరి మాకెలా నాకు ఆ! వంశోద్ధారకుడు కావాలి గదా! మరెలా అని జెప్పేసి వేరే పెళ్లిళ్లు చేయడం. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? హ్మ్. కదా! అవును. సో, అందుకని ఇట్లాంటివన్నిటిని కూడా దాటి ఒక బంధం అనేది ముందుకు కొనసాగగలగాలి అని చెప్పడానికో ఏమో మరి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. ఓకే. కాబట్టి మీరిది మీ ఇష్టానికి చేసుకునేది కాదు. కాదు అని పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళేమో మరి. ఓహ్! అయ్యుండొచ్చులెండి. వాళ్ళు హ్మ్. నిలబెట్టడానికే చూస్తారు అంతే ఏదైనా కదా! కాబట్టి. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయండి అని ఆ! చెప్తారు గదా! అవును. కానీ అబద్ధాలు ఆడడం గూడా తప్పే అంటారు గదండీ! యెస్. అబద్ధము ఎప్పుడు ఆడాలి నువ్వు? హ్మ్. అవతల మనిషికి ఒక మంచి జరుగుతోంది. నీ హ్మ్. కుటుంబ సభ్యులకు ఒక మంచి జరుగుతోంది. దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. ఖచ్చితంగా ఆడు. హ్మ్. 100% ఆడు. అది అతికినట్టు ఆడు అని చెప్తాను నేనైతే గోడ కట్టినట్టు ఆడు. దానివల్ల నీకొచ్చే ఇబ్బందేం లేదు. ఓకే. వాళ్ళు రేపటి రోజున బాగున్నారంటే ఆళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళు ఇవ్వకపోయినా నీకుంటాయి. హ్మ్. హ్మ్. అంతే గదా! ఓకే. అవును. అవును. సో, ఒకళ్ళ లైఫ్ పాడవుతోంది. హ్మ్. నీ అబద్ధం వల్ల ఒకళ్ళ జీవితం నాశనం అవుతుంది. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా తప్పు. ఓకే. అంతే గదా! అవును. అవును. సో, ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అదే జెప్తాడు. ఆయన అబద్ధాలు అంటే ఆయన అంటారు ఆయన లీల. అవును. దాన్ని మనం అబద్ధం అని ఎలా అనుకుంటాము? హ్మ్. సో, ఆయన ద పాండవులకి ఏమేం చేయాలనుకున్నారో అవును. ఆయన చెయ్యకుండా ఆయన అస్త్రాలు పట్టకుండానే ఆయన చేయగలిగాడు. అది చేయగలిగాడు. మరి ఆయన లీల గదా! అంతే. అట్లానే నువ్వు గూడా చేయొచ్చు. హ్మ్. అది సందర్భానుసారం, సమయానుసారం హ్మ్. అవతల వ్యక్తులను బట్టి అబద్ధం ఆడాల్సొస్తే అవును. ఖచ్చితంగా ఆడొచ్చు. దాని వల్ల వచ్చే ఇబ్బందేం లేదు. ఇబ్బంది లేనటువంటి ఒక అబద్ధం మంచిదేనండి. మంచిదే. మంచి చేసే చెడు ఏదైనా గూడా చెడు కాదు మంచే. ఎగ్జాక్ట్‌లీ. సింపుల్‌గా మరొక చెప్పాలంటే. మంచిదే అన్నట్టు. హ్మ్. మనం అంటే ఉత్త పుణ్యానికి ప్రమోట్ చేసేస్తున్నామండి వాళ్ళని. అవును. ఆ! నిజంగానే మనకు మంచిదేలెండి. ఓకే.